వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయి మరోసారి గెలిపించారు అన్నారు పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అదేవిధంగా సంవత్సరం క్రితం ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు అన్నారు. నిరుద్యోగులను, రైతులను, మహిళలను, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూటమి నాయకులు మోసం చేశారు అన్నారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి మర్చిపోయి ఆయన నమ్మారు. ఆయన మామకి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి ఏ విధంగా వచ్చాడో మొన్న ఏడాది క్రితం ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ పథకాలు ఇస్తాం, మీకు మంచి సేవ చేస్తాం అని అబద్ధాలాడి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుది, ఈ కూటమి నేతలదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వం మొన్న ఎన్నికల ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా పెన్షన్ విషయంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచామన్నారు. మళ్ళీ ఇప్పుడు పెన్షన్ అన్నీ కూడా పెండింగ్ పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళల్ని మోసం చేశారు. అంటే ఆ రోజు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు, కానీ ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది అన్నారు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు. ప్రజలను మోసం చేసినందుకు కూటమి ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాలి అన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఇంత భారీ స్థాయిలో నిరసన తెలుపుతూ వెన్నుపోటు దినంగా ఈ రోజుని పాటిస్తూ ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు 144, 143 హామీలు ఇచ్చిందో ఆ చేసినటువంటి నెరవేర్చిన హామీ తప్ప మిగిలినవన్నీ కూడా తొందరలో ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని 100% పాటించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మాటను నిలబెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా గుర్తులేనట్టుగా ఏ హామీని నెరవేర్చకపోగా కనీసం ఆయన ఎక్కువ ఇస్తానని చెప్పినది ఈ ప్రభుత్వం తనకు అధికారం ఇస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాము అని చెప్పినారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరులో వెన్నుపోటు దినం ఆందోళన కార్యక్రమాన్ని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన ప్రతి హామీలను చంద్రబాబు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు అంబటి మురళీకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జరిగిన సంక్షేమ కార్యక్రమాలకు ధీటుగా ఈ ప్రభుత్వం ఇస్తారన్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక్కటి కూడా దినాలు ముగిసినప్పటికీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఆ కార్యక్రమాలు అమలు చేయమని ఎలుగెత్తి చాటుదామని మీ దగ్గరికి వచ్చాం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో నిర్వహించిన వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను నిరసిస్తూ పార్టీ నేతలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కిలివెట్టి సంజీవయ్య మండిపడ్డారు. అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. మరి ఈ రోజు సంపద సృష్టించేది దేవుడెరుగు. ఆయన చెప్తారు, సంపద సృష్టించే మార్గం ఏదైనా అంటే నా చెవులో చెప్పండి, ఆ సంపద సృష్టిస్తాను, మీకు డబ్బిస్తానని. ఆ రోజు మీకు తెలియదా? ప్రజలు చెప్తారా? నువ్వు తెలుసుకుని తెలివిగా వారిని సంపద సృష్టిస్తానని చెప్పి ఈ రోజు ప్రజలు మేము చెప్తున్నామంటే ఇంతకన్నా మోసగాని.
పల్నాడు జిల్లా పిడుగురాలలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందని మండిపడ్డారు. ఏడాది కాలంగా 1,54,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సూపర్ 6 హామీలను అమలు చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఈ సంవత్సరంలో కనీసం ఒక్కడికైనా అమ్మఒడి కానీ లేదు, వాళ్ళు అంటున్న తల్లికి వందనం పేరు మార్చారంటే, లేదు అన్నదాత, లేదు ఆసరా, లేదు గ్యాస్, లేదు ఫ్రీ బస్సు, లేదు మహిళకి ఇస్తానన్న 1,500 ఒక్క రూపాయి అన్న వచ్చిందా? ఎవరికి డబ్బులు వచ్చినాయి? ఏర్పతినేని శ్రీనివాసరావు గారికి, మండల నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి దోచుకుంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వ అబద్దపు హామీలను నిరసిస్తూ మాజీ మంత్రి విడుదల రజని వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ నిర్వహించారు. గడిచిన ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప చేసింది ఏమీ లేదు అని మండిపడ్డారు ఆవిడ. కూటమి పాలన మొదలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అన్నారు. వెన్నుపోటు దినం నేపథ్యంలో చిలకలూరిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏడాది పాటుగా వెన్నుపోటు పొడుస్తూనే మోసం చేస్తూనే ప్రజలకి ఏమీ కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అని ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచుతాము అన్నారు అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. తమకు అధికారం ముఖ్యం కాదు అని, ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడము అన్నారు. ఎన్ని నిర్బంధాలు చేసినా తమ పోరాటం ఆగదు అన్నారు. అనంతపురంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఫల్యం చెందాయి కాబట్టి నిట్టనే ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వెన్నుపోటు దినంగా కూడా పరిగణించి ఈ నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పోయి ఈరోజు నిరసన చెప్పి ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి అది ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుపరిచే బాధ్యత. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు సీట్లు అనేది కూడా రాకపోయినా, ప్రజలు ఇవ్వకపోయినా కూడా అన్ని సీట్లను కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా వారికే ఎక్కువ భాగం ఇచ్చినా కూడా మేము మాత్రం ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా పదవి అనేది మాకు ముఖ్యం కాదు, అధికారం అనేది ముఖ్యం కాదు, ఒక రాజకీయ పార్టీగా ప్రజాపక్షంగా కూడా వహించేసి కూడా పోరాటాలు చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిలో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచి ఈరోజు మన వారు ఇచ్చిన హామీలు కూడా అమలుపరిచే బాధ్యతను ఈరోజు కూడా మేము తీసుకొని నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అందుకోసమే ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడుకి మేము హెచ్చరిక చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు మమ్మల్ని నిర్బంధిస్తే ఒకరినో ఇద్దరినో కూడా మీరందరూ కూడా లోపల ఇళ్లలో పెట్టి తీసుకొచ్చినా కూడా గృహ నిర్బంధాలు చేసినా కూడా ఈరోజు కార్యకర్తలు కూడా వార్డుల్లో నుంచి కూడా వస్తుంటే మీరు గుంపుగా పోవద్దండి, మోటార్ సైకిల్లో పోవద్దండి, ఇలాగ అనేకమైన ఆంక్షలు దాదాపుగా ఉదయం నుంచి కూడా పోలీసు వారు చెప్తున్నారు. ఏది ఏమి చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించైనా గోడల్లో మీరు వాకిలు వేసినా కూడా వాకిలు కూడా పైలుగుట్టుకొని వచ్చేసి ఈరోజు కూడా ప్రశ్నలో రావడానికి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పటికే ఈ హౌస్ అరెస్టులు ఇవన్నీ కూడా మీరు చేస్తే మాత్రం కాదు, గృహ నిర్బంధం కాదు, రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా ఇళ్లలోంచి రాకోకుండా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చేసే ప్రజలే కూడా గృహ నిర్బంధం చేసే రోజు వస్తుంది. ఇలాగే ఉంటే ఇవన్నీ కూడా మీ కార్యక్రమాలు కానీ అమలుపరచకపోతాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. వైఎస్ జగన్ కంటే పరిపాలన బాగా చేస్తాను అని ప్రజలను చంద్రబాబు మోసం చేశారు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ 40 సంవత్సరాల అనుభవం ఉందంటూ ప్రజలను నట్టేట ముంచారు అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదు అన్నారు దేవినేని అవినాష్. వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజానికంతో కలిసి ఈరోజు మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరుగుతుంది. ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి లాగా
ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా నేను చేస్తాను, నాకు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్పని ప్రజానికాన్ని నమ్మించి ఓట్లేపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడితే నా దగ్గర డబ్బులు లేవు, నాకు భయం వేస్తుంది, డబ్బులు ఎలా వస్తాయో నాకు చెప్పండి అని చెప్పని ఈరోజు అబద్ధపు మాటలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసి నేర్చుకోండి. కరోనా సమయంలో 2 సంవత్సరాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించిన దమ్మున నాయకుడు ఈ రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండ ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉన్నారు. మాయ మాటలు నమ్మి మేము ఓటేసాము, తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడికి మేము ఓటేసి తప్పు చేశామని ఎంతోమంది ప్రజలు ఇవాళ చెంపలు కొట్టుకునే పరిస్థితి, లెంపలు కొట్టుకునే పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు తీర్చాలి. అమ్మఒడి ఏదో మీరు దాని పేరు మార్చి తల్లివందనం అని చెప్పన్నారు, అది అమలు చేయాల్సిందే. రైతు భరోసా అమలు చేయాల్సిందే. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాల్సిందే. ఉచిత బస్సు అమలు చేయాల్సిందే. ఏదైతే చేయూత కార్యక్రమం ఉందో అది అమలు చేయాల్సిందే. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కనీసం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారు. ఇదే ఉద్యోగ కల్పన అంటే. కూటమి పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత లోకేష్కే దక్కుతుంది అన్నారు. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉందని ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా కొండేపిలో మాజీ మంత్రి సురేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం కేవలం అధికారం కోసం అర్రులు చాచి అలవి కాని హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 7 దాటిన తర్వాత ఏటి మల్లయ్య, 7 దాటిన తర్వాత మరి బోడి మల్లయ్య అనే చందాన ఈరోజు మేము ప్రజలకు ఏమి చేసే పరిస్థితిలో లేమని చెప్తా ఉంటే వారిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక అహంకారంతో పరిపాలన సాగిస్తూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వారికి అండగా నిలబడే కార్యక్రమాన్ని మేము మళ్ళా భుజానికి ఎత్తుకొని ఈరోజు నిరసన తెలుపుతూ వెన్నుపోటు దినంగా వారు చేసినటువంటి ఆ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అమలు కాని హామీలు అన్నింటినీ కూడా ఎండగట్టే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇదివరకే సంవత్సర కాలంలో మేము ఫీజు బోరు ఒకటి చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ మరి ఇవన్నీ ఫీజు బోరు చేస్తే ఏదో కొంచెం అరకొరగా ఏదో కొసరేసినట్టు కొంచెం నిధులు రిలీజ్ చేయడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచి అలవి కానీ మరి రేట్లు వేసి మరి పూర్తిగా రైతుల మరి మధ్యతరగతి కుటుంబాలను నడ్డి ఇరగొడితే వారికి అండగా నిలబడి మరి వారి కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మొత్తంగా ఈ రాష్ట్రంలోని 6 కోట్ల ప్రజలందరికీ తరఫున ఈరోజు మేము నిలబడి పోరాటం చేయడానికి సిద్ధమయ్యాం. ఎన్ని కేసులైనా పెట్టుకొని